శివ వీడియో గుణాకి పంపిన రోహిణి, మనోజ్ బండారం బయట పెట్టిన పోలీస్. ఇంతకు ఏం జరిగింది? అసలు శివ వీడియో గుణాకి రోహిణి పంపించడం ఏంటి? మనోజ్ బండారం పోలీస్ ఎలా బయట పెట్టాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా బొమ్మల కొలువు ఏర్పాటు చేయడానికి ఇంటి దగ్గర సరిపోదు కాబట్టి ఇంకా ఫామ్ హౌస్ ఒకటి తీసుకుని అక్కడే ఏర్పాటు చేయడానికి సిద్ధపడతారు. అక్కడంతా ఏర్పాటు చేస్తూ చక్కగా అన్ని అలంకరిస్తూ ఉంటారు. సుమతి, పార్వతి, అలాగే శృతి వాళ్ళ అమ్మ అందరూ కూడా చక్కగా వస్తారు. ఒక్కొక్కరుగా వచ్చి బొమ్మలన్నీ కూడా సర్దడం అంతా కూడా చేస్తూ ఉంటారు. ఇంకా ఇదే సమయంలో రోహిణికైతే గుణ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఏంటి వీడు ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు అని టెన్షన్ పడుతూనే రోహిణి పక్కకు వస్తుంది. ఏంటి, మేము హడావిడిగా ఇంట్లో పూజ పెట్టుకున్నాము, ఈ టైంలో నువ్వు ఫోన్ చేస్తున్నావు, నేను ఫోను నీతో మాట్లాడడం ఎవరైనా చూస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అని చెప్పి రోహిణి కంగారు పడుతుంది. సరే అయితే నీ ఇష్టం, కిషోర్ దినేష్ సంగతి నాకేం సంబంధం లేదు అంటూ ఇంకా మాట్లాడేసరికి అలా అంటావేంటి అని చెప్పాను. కానీ మరి ఏమని చెప్పమంటావు, ఎలా చెప్పమంటావు చెప్పు, నువ్వు ఏమంటే అదే. చూడు రోహిణి, నీకు ఈ ఒక్కరోజు సమయం మాత్రమే ఇస్తున్నాను. పైగా ఇంట్లో పూజ అంటున్నావు, ఎవరి హడావిల్లో వాళ్ళు ఉంటారు. బాలు ఏదో ఒక చోట ఫోన్ ఖచ్చితంగా పెడతాడు. బాలుని గమనిస్తూ ఉన్నావనుకో, ఏదో ఒక చోట ఫోన్ పెడితే ఖచ్చితంగా ఆ ఫోన్ని తీసుకుని నువ్వు నాకు ఆ వీడియో ఒకటి పంపించేస్తే చాలు, నీకు దినేష్ ప్రాబ్లం లేకుండా చేస్తాను. మళ్ళీ దినేష్ ప్రాబ్లం లేకుండా చెయ్యి అని నన్ను అడిగే పని ఉండదు, తర్వాత నీ ఇష్టమని రోహిణి కాస్త హెచ్చరించినట్టే చెప్తాడు. చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు. అది కాదు అంటూ రోహిణి చెప్పేలోపే గుణగాడు ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా రోహిణికి ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో నేను బాలు ఫోన్ ఎలా తీసుకోగలను? ఇంట్లో బాలు పడుకుని ఉంటేనే ఫోన్ తీసుకోవడం చాలా కష్టమైంది. ఇప్పుడు బాలు అటు ఇటు తిరుగుతున్నాడు, ఫోన్ ఎక్కడ పెడతాడు? పెట్టాడు కదా అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇంకా మీనా ఛార్జర్ తీసుకొచ్చావా అనగానే తెచ్చానండి, మీరు ఛార్జింగ్ తక్కువ ఉంది తీసుకురమ్మన్నారు కదా తెచ్చాను అనగానే ఎక్కడుంది అనేసరికి బ్యాగ్లో ఉంది, ఇస్తానుండండి అని చెప్పి ఛార్జర్ తీసుకొచ్చి ఇస్తుంది. బాలు ఫోన్లో ఛార్జింగ్ అయిపోతున్నట్టుంది. పాత ఫోన్ కదా, అందుకు ఛార్జింగ్ నిలబడట్లేదేమో, ఎక్కడో చోట ఛార్జింగ్ పెడతాడు, గమనించుకోవాలి అని రోహిణి కాస్త గమనించేసరికి బాలు అక్కడే ఒక రూమ్ ఉంటే రూమ్లో ఛార్జింగ్ పెడతాడు. పెట్టేసేసరికి ఇంకా ఇదే సరైన సమయం అని రోహిణి కాస్త అటు చూసి ఇటు చూసి వీడియో కోసమని గదిలోకి వెళ్ళబోతూ ఉండగా రోహిణి అంటూ పిలుస్తుంది ప్రభావతి. ఈవిడి ఇదే సమయానికి పిల్లాలా, ఈవిడి కళ్ళు కప్పి వెళ్ళాలి అని 2 అడుగులు ముందుకేసేసరికి రోహిణి అని చెప్పి మళ్ళీ పిలుస్తుంది. ఏంటత్తయ్య అని చెప్పాను కానీ ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడే ఉండమని చెప్పాను కదా, అయినా అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత నీది, నువ్వేంటి పెద్ద కోడలివి, ఆ విషయం మర్చిపోయావా? ఆ శృతి మీనాయే మొత్తం అంతా చూసుకుంటున్నారు, నీకు ఆ మాత్రం బాధ్యత లేదా? నువ్వు చూసుకోవాల్సిన అవసరం లేదా అంటూ ఇంకా ప్రభావతి గట్టిగానే కేకలు వేస్తుంది. ఏంటమ్మా రోహిణి మీద కేకలు వేస్తున్నావు అనగానే మరి ఏం చేయమంటావురా, నీ భార్య ఏమో ఏ పనిలో ఎందులోనూ చూసుకోవడం లేదు, నాకేం సంబంధం లేదు అన్నట్టు ఉంటుందేంట్రా? నీ భార్య చూసుకోవాల్సిన అవసరం లేదా? చూసుకోవాలి కదా, ఏం సంబంధం లేనట్టు ఉంటే ఎలా కుదురుతుంది అని చెప్పనేసరికి తను చూసుకుంటుంది కదమ్మా, నువ్వెందుకు తనని ఇబ్బంది పెడుతున్నావు? అసలే రోహిణి అలసిపోతుంది అనేసరికి మీ ఆవిడ ఒకతే అలసిపోవట్లేదురా. చూడు రోహిణి, నువ్వు ఇంటి పెద్ద కోడలివి, పెద్ద కోడలి బాధ్యతలు కావాలి అనుకుంటే ఖచ్చితంగా నువ్వు అన్నిటిలోనూ పాల్గొనాలి, లేకపోతే చాలా కష్టమని ఇంకా ప్రభావతి వార్నింగ్ ఇచ్చినట్టుగా చెప్తుంది. చెప్పేసేసరికి సరే అత్తయ్య, నేనే అన్ని దగ్గరుండి చూసుకుంటానని రోహిణి చెప్పడంతో మంచిది అని ఇంకా ఈ పువ్వులు తీసుకెళ్ళి ఆ బొమ్మల దగ్గర అలంకరించు, అందంగా నీట్గా అలంకరించాలి, ఆ మీనాయే అలంకరిస్తేనే అందంగా ఉంటుందా? నువ్వు కూడా అందంగా అలంకరించగలవు, ఆ విషయం మర్చిపోతున్నావా ఏంటి అంటూ రోహిణిని గొప్పగా చేసి మాట్లాడేసరికి సరే అత్తయ్య, నేనే అలంకరిస్తాను అని చెప్పి రోహిణిని కాస్త పువ్వులిచ్చి ప్రభావతి పక్కకెళ్తుంది. ఈవిడిని నన్ను ఏ పని చేసుకోనివ్వదు, వాడేమో వీడియో ఇస్తేనే గాని కుదరదు అని వాడంటున్నాడు, ఈవిడేమో ఎలా మాట్లాడుతుంది, నాకు ఏం తేల్చుకోవాలో అర్థం కావట్లేదు అని పువ్వులు 2 సర్ది అటు ఇటు చూస్తుంది. ఎవరి హడావుల్లో వాళ్ళు ఉంటారు.
ఇంకా పువ్వులు అలా వదిలేసి గబగబా రూమ్లోకి వెళ్తుంది. రూమ్లోకి వెళ్ళి రూము డోర్ క్లోజ్ చేసేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడే క్లోజ్ చేసుంటే బాలు ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు. వచ్చినా ఏమవుతుంది, వాష్రూమ్లోకి వెళ్ళి దాక్కుంటే సరిపోతుంది కదా అన్న ఉద్దేశంతో డోర్ క్లోజ్ చేసుకుని ఫోన్ చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉండేసరికి రూమ్లోకి వెళ్ళడం మనోజ్ చూస్తాడు. ఇదేంటి, రోహిణి రూమ్లోకి వెళ్ళింది. రూమ్లోకి వెళ్ళి రోహిణి ఏం చేస్తుంది, చాలాసేపు అయిందే ఇంకా రావట్లేదేంటి అని అనుకుంటూ మనోజ్ చూస్తూ ఉంటాడు. ఈలోపు రోహిణి హడావిడిలో ఆ ఫోన్ని వెతకడం మొదలు పెడుతుంది. వీడియోని ఎంత వెతికినా వీడియో మాత్రం దొరకదు. ఎందుకంటే ఆ టెన్షన్లో ఆ కంగారులో ఆ వీడియో అయితే కనిపించదు రోహిణికి. కనిపించకపోయేసరికి ఏం చేయాలి, వీడియో ఇప్పుడు కనిపించట్లేదు, ప్రశాంతంగా వెతకాలి అనేసరికి రోహిణి అంటూ తలుపు కొడతాడు. తలుపు కొట్టేసరికి ఏంటి మనోజ్ అని చెప్పి రోహిణి అంటుంది. ఏంటి లోపల ఏం చేస్తున్నావు అని చెప్పనగానే నేను వాష్రూమ్లో ఉన్నాను మనోజ్, వెళ్ళు నేను వస్తాను అనగానే సరే అని ఇంకా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి డోర్ క్లోజ్ చేసి ఉంటే ఇలాగే అంటారు, డోర్ ఓపెన్లోనే పెట్టేద్దామని. డోర్ ఓపెన్లో పెట్టేసి వీడియో చూస్తూ ఉండగానే బాలు వస్తూ ఉండడం, ఎవరో వస్తున్నట్టున్నారే అనుకుంటూ గబగబా ఆ ఫోన్ని కాస్త తీసుకుని మంచి కిందకు దూరేస్తుంది. దూరేసేసరికి బాలు వచ్చేసరికి ఓన్లీ ఛార్జర్ మాత్రమే ఉంటుంది. ఇదేంటి, ఉట్టి ఛార్జర్ మాత్రమే ఉంది, ఇంతకీ ఫోన్ ఇక్కడే కదా ఛార్జింగ్ పెట్టాను, ఫోన్ కనిపించట్లేదేంటి అనుకుంటూ ఉండగానే మీనా గాని తీసిందా ఏంటి అని గబగబా వచ్చేస్తాడు. ఈ బాలు వచ్చేస్తాడు. ఈ వీడియోని వెతకాలని ఇంకా వెతికేసరికి దొరికేస్తుంది. వెంటనే ఇంకా తన ఫోన్కి సెండ్ చేసుకుంటుంది. అది ఎక్కువ ఉండడంతో సెండ్ కాదు, ఇప్పుడు ఎలాంటి పరిస్థితి రాకూడదు, ఈ వీడియో సెండ్ చేసుకోవాలి అన్న ఆతృతకి వీడియో అయితే సెండ్ అయిపోతుంది. గబగబా రోహిణి ఆ ఫోన్ ఛార్జింగ్లో పెట్టేసి వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి బాలు అయితే మీనా దగ్గరికి వెళ్ళి, మీనా ఫోన్ చూసావా అని చెప్పాను కానీ ఎక్కడ పెట్టారు మీరు అనగానే ఆ రూమ్లోనే పెట్టాను అనేసరికి సరే రండి చూద్దామని ఇద్దరు కూడా రూమ్లోకి వెళ్తారు. వెళ్ళేసరికి రూమ్లో ఫోన్ ఛార్జింగ్లోనే ఉంటుంది. ఛార్జింగ్లోనే ఉండేసరికి ఇదేంటి, ఫోన్ ఛార్జింగ్లోనే ఉంది కదా, ఈ మధ్య మీకు బాగా మతిమరుపు పెరిగిపోతుందండి, ఫోన్ ఛార్జింగ్లోనే ఉంది కానీ మీరు ఛార్జింగ్లో లేదు అని అంటున్నారు, ఏంటో ఈ మధ్య మీకు బుర్ర సరిగ్గా పనిచేయడం లేదు అని మీనా కాస్త బాలుని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా బాలు కూడా అవునా ఇక్కడే ఉందా, మరి నాకు ఇందాక కనిపించలేదే, సర్లే ఛార్జింగ్ చాలా తక్కువే ఉంది, ఎంత స్లోగా ఎక్కుతుంది ఏంటి అని స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసి వెళ్తాడు. వెళ్ళేసరికి రోహిణి బాత్రూంలోంచి బయటికి వస్తుంది. బయటికి వచ్చేసరికి అమ్మయ్య వీడియో నాకు వచ్చేసింది, బాలు ఫోన్లో డిలీట్ చేయలేదే అని గబగబా వచ్చి బాలు ఫోన్లో డిలీట్ చేస్తుంది. వాట్సాప్లోంచి పంపించింది కంగారులో డిలీట్ చేయదు, మర్చిపోతుంది, ఇప్పుడు డిలీట్ చేస్తుంది. డిలీట్ చేసి బయటకు వస్తుంది. ఏంటి రోహిణి ఎంతసేపు వాష్రూమ్లో ఏం చేస్తున్నావు అనగానే కడుపు కొంచెం అప్సెట్గా ఉంది మనోజ్, అందుకే వాష్రూమ్కి వెళ్ళాను. సరే అమ్మ నీ గురించి అడిగింది, పువ్వులేదో సర్దమని చెప్పిందంట కదా, మరి పువ్వులు సర్దకుండా నువ్వెక్కడికి వెళ్ళిపోయావు, అమ్మ మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావా అని. పట్టించుకోవట్లేదంటే ఏ విషయము కూడాను పట్టించుకోమని అమ్మేమో గొడవ చేస్తుంది, నువ్వేమో నాకెందుకు అన్నట్టుగా నువ్వేమో అటు ఇటు వెళ్ళిపోతున్నావు అనేసరికి లేదులే మనోజ్ సర్దుదాం రా అని ఇద్దరు కూడా పువ్వులు సర్దుతారు. సర్దుతూ ఉండేసరికి ఈ లోపు గుణ పూజలో ఉన్నాను అని చెప్పింది కదా, మెసేజ్లు పెడతాడు. ఓ పొలోమంటూ కిటికింగ్ అని మెసేజ్లు వస్తూనే ఉంటాయి. ఏంటి రోహిణి ఏంటది, మెసేజ్ రింగ్టోనేనా ఏంటి అలా వచ్చేస్తున్నాయి అనగానే ఇందాక చూసుకోకుండా ఏదో నోటిఫికేషన్ ఆన్లో పెట్టేశాను మనోజ్, అందుకని నోటిఫికేషన్లు వచ్చేస్తున్నాయి అనగానే అవునా ఎలా ఇవ్వనగానే లేదులే మనోజ్ నేను చూస్తానులే, నువ్వు పువ్వులు సర్దు అయ్యాక చూస్తానులే అని ఫోన్ సైలెంట్లో పడేస్తుంది. ఇదేంటి ఇది సైలెంట్లో పడేసింది, నా మాట లెక్కలేదా, నేనంటే లెక్క లేకుండా ఉందా ఏంటిది, ఫోన్ సైలెంట్లో పడేయడం ఏంటి అని చెప్పి ఇంకా మనోజు అత్తయ్య పిలుస్తున్నట్టు అన్నారు చూడు అనగాని నాకే వినిపించలేదే అనేసరికి లేదు పిలుస్తున్నారు అనగానే వెళ్ళడంతో వెంటనే ఫోన్ చేస్తాను, నీకేమన్నా పిచ్చా ఏంటి, ఎందుకు అన్ని మెసేజ్లు పెట్టుకుంటావు, పక్కనే మనోజ్ ఉన్నాడు, నువ్వు పెట్టిన మెసేజ్లకి ఓ తెగ సౌండ్స్ వస్తున్నాయి, ఆ సౌండ్స్ చూసి నాకు చిరాకు వచ్చింది అని చెప్పి మాట్లాడేసరికి సర్లే
ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పాను కానీ వెంటనే ఆ వీడియోని నాకు పంపించు అంటూ ఇంకా గుణ చెప్తాడు. సరే వీడియోని పంపిస్తాను సరే, కానీ నువ్వు ఒక షరతు, నాకు ఆ దినేష్ ప్రాబ్లం ఉండకూడదు, లేదంటే మాత్రం మీ శివ వీడియో నీకు పంపించింది నేనేనని బాలుకి చెప్పేస్తాను. నువ్వు ఈ వీడియో తీసుకుని ఏదో చెయ్యాలని ప్రయత్నిస్తున్నావని నాకు అనిపిస్తుంది. అందుకే ఇన్నిసార్లు నువ్వు వీడియోని అడుగుతున్నావు. ఒకవేళ దినేష్ మళ్ళీ నా దగ్గరికి వచ్చినా, నా జోలికి వచ్చినా ఖచ్చితంగా నేను శివ వీడియో నీకే పంపించానని చెప్తాను. అప్పుడు బాలు నన్ను కోప్పడతాడు, కొట్టినా కొడతాడు, ఏదైనా చేస్తాడు. దేనికైనా నేను భరించడమే. అయినా నీకు చెప్పే కన్నా దినేష్ గురించి బాలుకు చెప్తే ఏ గొడవ ఉండదు, కానీ చెప్పే పరిస్థితి లేదు కాబట్టి చెప్పలేకపోతున్నానంటూ చెప్తాడు. చెప్పేసేసరికి సరే అని ఇంకేం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గానే ఉంటారు. సైలెంట్గానే ఉండేసేసరికి ఇంకా బాలు ఫోన్ తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంకా గుణ దగ్గరికి వీడియో వెళ్ళిపోయింది కదా, ఆ గుణ ఏం చేస్తాడంటే ఆ వీడియోని పబ్లిక్ చేసేస్తాడు. వాడి ఫేసు కనిపించకుండా పబ్లిక్ చేసేస్తాడు. వాడు ఫోటోని కనిపించనివ్వకుండా వీడి ఫోటోని మాత్రం క్లోజ్ చేసి శివ ఒక్కటే కనిపించేటట్టు పబ్లిక్ చేసేసేసరికి ఇంకా వీడియో బాగా వైరల్ అయిపోతుంది. దొంగతనం వీడియో, పైగా కుర్రోడు దొంగతనం చేయడం, ఇద్దరు కూడా ఒక సినిమా స్టైల్లో ఇద్దరు వెళ్ళే మనిషిని లాక్కు తీసుకోవడం, హ్యాండ్ బ్యాగ్, అందులో డబ్బులు విసిరేయడం, ఎదరికెళ్ళి ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవ్వడం, ఒక సినిమా స్టైల్లో దొంగతనం ఇలా చేసేసరికి అది అటు తిరిగి ఇటు తిరిగి పోలీసుల దగ్గరికి వెళ్ళిపోతుంది. పోలీసుల దగ్గరికి వెళ్ళిపోయేసరికి ఇంకా పోలీసులు వెంటనే ఐజీ వీళ్ళకి ఫోన్లు చేస్తారు. కరెక్ట్గా అదే సమయానికి శివ అయితే కాలేజీలో ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ జరిగేది బొమ్మల కొలువు, ఇక్కడ ఆడవాళ్ళు మాత్రమే ఉంటారు, మగవాళ్ళు ఉండరు. సో అందుకోసమని కాలేజీ దగ్గరికి వెళ్ళిపోయేసరికి ఇంకా శివ ఏం చేస్తాడు, తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. తప్పించుకుని అటు తిరిగి ఆ ఫామ్ హౌస్ ఎక్కడంటే వీళ్ళ కాలేజీ దగ్గరికి అయ్యేసరికి ఇంకా వీడికి ఎటు తప్పించుకోవాలో తెలియక పరుగున ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చేస్తాడు. ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చేసేసరికి ఇంకా ఆ ఫామ్ హౌస్ దగ్గర ఎల్లో బొమ్మల కొలువు ఏర్పాటు చేసి బొమ్మల కొలువు చేస్తూ ఉండగానే లోపలికి వచ్చి సడన్గా బాలుని గుద్దుకుని పడిపోయేసరికి వీళ్ళు ఈ హడావుల్లో ఉన్నారు కదా. సో ఈ వీడియోని చూడరు, ఎవరు ఫోన్ చూసే అంత ఖాళీ ఉంటుంది. సో ఫోను వీడియోని ఎవరు చూసే పరిస్థితి ఉండదు. కానిస్టేబుళ్ళు పరుగున వస్తారు. పరుగున లోపలికి వచ్చేసరికి ఏమైంది బాబాయ్ అని చెప్పి అందులో కానిస్టేబుల్ బాలుకి తెలుసు. ఏమైంది బాబాయ్ అనేసరికి ఏమవ్వడం ఏంటి, ఈ అబ్బాయి ఎవరో తెలుసా అని చెప్పాను కానీ నా బామ్మద్ది, చెప్పు బాబాయ్ అని చెప్పాను కానీ ఏం చెప్పమంటావు, ఆ కుర్రోడు దొంగతనం చేశాడంట, ఆ వీడియో ఏదో ఎలాగో బయటకు వచ్చింది అనేసరికి వీడియోనా, ఏ వీడియో బాబాయ్ అని చెప్పి చూపించేసరికి ఇంకా మనోజ్ ముందుకొచ్చి ఈ కానిస్టేబుల్ విషయం మర్చిపోయి మనోజ్ ముందుకొచ్చి ఆ వీడియో చూస్తూ ఉండగా నువ్వేంటబ్బాయి ఇక్కడ ఉన్నావు, ఇంతకీ ఆ రోజు నిన్ను పిలుస్తున్నా వెళ్ళిపోయావు అని చెప్పాను కానీ ఎవరు మీరు, ఎందుకు నన్ను పిలిచారు అనగాని ఏంటబ్బాయి ఆ రోజు అమ్మాయితో 45 లక్షలు నీకు ఇప్పించాను కదా, మరి ఇప్పించినప్పుడు మా సార్కి ఎంతో కొంత, మా కానిస్టేబుల్కి ఎంతో కొంత బిర్యానీ కోసమైనా డబ్బులు ఇవ్వాలి కదా, అప్పటి నుంచి మా సార్ నీ గురించి గాలించమని చెప్తున్నారు. నీ ఫోన్ నెంబరా మేము కంప్లైంట్లో రాసుకోలేదు, అందుకు నీ ఫోన్ నెంబర్ లేదు కదా, అందుకు అంతా కూడా వెతుకుతున్నాము, ఎక్కడా నీ జాడ కనిపించలేదు అనేసరికి ఏంటి 45 లక్షల, ఏమిటి బాబాయ్ ఏం మాట్లాడుతున్నావు, 45 లక్షలు ఏంటి అనగాని ఈ అబ్బాయిని ఎవరో అమ్మాయి మోసం చేసి, ఆ అమ్మాయి పేరు ఏదో ఉంటుందయ్యా, ఆ అమ్మాయి పేరు కల్పన అనే అమ్మాయి అంట, వీడిని మోసం చేసి ఎప్పుడో పెళ్లి చేసుకుంటానని చెప్పి 45 లక్షలు తీసుకుని వెళ్ళిపోయిందంట, 40 లక్షలు తీసుకుని వెళ్ళిపోయిందంట. వీళ్ళ ఆవిడ అనుకుంటా చాలా తెలివిగా అనేసరికి అప్పుడు రోహింగో ఆ అమ్మాయి చాలా తెలివిగా మాట్లాడి లాయర్ని పోలీసుని కూడా బురుడి కొట్టించి వాళ్ళే మాట్లాడకుండా లా కేసులు లా పాయింట్లు మాట్లాడి 40 లక్షలకి వడ్డీతో కలిపి 45 లక్షల అమ్మాయి దగ్గర తీసుకున్న తర్వాత మరి పోలీసులకి మామూలు ఇవ్వాలి కదా,
పోలీసులకి మామూలు ఇవ్వకపోగా వాళ్ళు అక్కడి నుంచి ఒక్క మాట కూడా చెప్పకుండా డబ్బు తీసుకోవడమే తడవు అక్కడి నుంచి వచ్చేసేసరికి మా మా ఎస్ఐ ఏమో అదేంటయ్యా అలా వదిలేసావు, వాళ్ళకి 45 లక్షలు వచ్చాయి, మనకు అందులో 1,00,000 రూపాయలు కూడా ఇవ్వాలి కదా, నువ్వు అడగకుండా ఏం చేస్తున్నావు, మేము ఎలా అడుగుతామయ్యా, నీకేమన్నా కొత్త ఇలాంటివి ఏదైనా వస్తే మనం మామూలు తీసుకుంటాం కదా, నువ్వు ఆ మామూలు తీసుకోవాల్సింది ఏమీ చేయకుండా నువ్వు ఎలా వదిలేసావు అంటూ మమ్మల్ని అప్పటి నుంచి కూడా మా ఇన్స్పెక్టర్ వాయించి వదిలేస్తున్నాడు. నీ గురించి ఎక్కడ వెతకాలో ఏం చేయాలో అర్థం కాలేదు, ఇప్పుడు ఇలా కనిపించావు, 1,00,000 రూపాయలు కొట్టు అని చెప్పనేసరికి అది అనేసరికి ఏంట్రా ఏంటిదంతా అని చెప్పాను. కానీ ప్రభావతమ్మ ఇంకా నీకు అర్థం కాలేదా, వీడు ఫర్నిచర్ షాప్ పెట్టింది పార్లలమ్మ వాళ్ళ నాన్న ఇచ్చిన డబ్బులతో కాదు, వీడు కేవలం ఆ కల్పన దగ్గర నుంచి తీసుకున్న అదే డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులతో పెట్టాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోయేసరికి ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పాను. కానీ అంతే కదా ప్రభావతమ్మ, కల్పన అనే అమ్మాయి ఎవరు, వీడిని మోసం చేసిన అమ్మాయి దగ్గర నుంచి వీడు డబ్బులు వసూలు చేశాడు. ఎంత వసూలు చేశాడు, 40 లక్షలు అసలుకి 5 లక్షలు వడ్డీ వేసి 45 లక్షలు అసలు వసూలు చేశాడు. ఇలా వసూలు చేసిన వీడు ఆ 45 లక్షల్లో 20 లక్షలు దాచిపెట్టుకుని 25 లక్షలు పెట్టి ఫర్నిచర్ షాప్ పెట్టారు. ఆ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తే మొత్తం డబ్బులు వెనక్కి ఇచ్చేయాలి అన్న ఉద్దేశంతో డబ్బులు మొత్తం వాళ్ళ దగ్గరే పెట్టుకుని పైగా డబ్బులు మా నాన్న ఇచ్చాడు అంటూ చెప్పుకొచ్చేసరికి ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు వీళ్ళని ఏం చేస్తావు ప్రభావతమ్మ అని చెప్పనేసరికి దానికి సంబంధించిన ఏదైనా ఉందా అని చెప్పనగానే ఒక్క నిమిషం అండి అని చెప్పి వెంటనే అక్కడ తీసుకున్న కాపీని ఫోనుల్లో చూసేసరికి అది కాస్త కనిపించేసరికి అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు. అక్కడ ఉన్న వాళ్ళంతా చూడు ప్రభావతమ్మ, అచ్చ తెలుగులో రాసి పెట్టారు, చూడు చదువు అంటూ ఫోన్ కాస్త చేతికిచ్చేసరికి నేను తనని మోసం చేశానని 40 లక్షలు తీసుకున్నానని నా మీద చెప్పారు, నేను వాళ్ళకి 45 లక్షలు ఇచ్చేశాను, మొబైల్ ట్రాన్స్ఫర్ చేసేసాను అని చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. ఏంటిదంతా అని చెప్పనగానే సరే బాలు, నాకు రావాల్సిన 1,00,000 వచ్చింది, శివను తీసుకువెళ్తున్నాను, ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోవచ్చు అని చెప్పి ఇంక వాడు శివను కాస్త తీసుకెళ్ళిపోతాడు. ప్రభావతికి ఈ 1,00,000 రూపాయల సంగతి ఎలా ఉంచినా వాడు 45 లక్షల రూపాయలు తీసుకున్నా ప్రభావతికి ఒక్క మాట కూడా చెప్పలేదు. అంటే ప్రభావతిని మోసం చేశాడు అన్న ఉద్దేశంతో ప్రభావతికి చాలా కోపం వస్తుంది, మామూలుగా కాదు పిచ్చ కోపం వస్తుంది. కోపం వచ్చి ఇంకా ఆ కోపాన్ని అక్కడ అందరి ముందు ప్రదర్శించకుండా చాలా కోపంగానే విరుసుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బొమ్మల కొలువు కాస్త ఇంకా అక్కడి నుంచి కోపంగా ఇంటికి వచ్చేసేసరికి ప్రభా అని సత్యం పిలుస్తున్నా కానీ పలక్కుండానే ప్రభావతి ఇంటికి వచ్చేసేసరికి ఇంటికి వచ్చేసేసరికి ఇంకా అక్కడ బొమ్మల కొలువు నుంచి అందరూ కూడా ఇంటికి వచ్చేసరికి ప్రభావతి చాలా కోపంగా ఉగ్ర రూపంగా ఉండేసరికి ఆ ప్రభా అని చెప్పి సత్యం అనగానే ఇంకా తలెత్తి చూసేసరికి ఎదురుగా మనోజ్ ఉంటాడు. మనోజ్ కనబడడంతో ప్రభావతి గబా 2 అడుగుల్లో మనోజ్ దగ్గరికి వెళ్ళి చెంప పగలగొడుతుంది. అసలు నీకు బుద్ధి జ్ఞానం లేదా, నీకు అసలు బుద్ధి అనేది ఉందా, నాకొక్క మాట అయినా నువ్వు చెప్పావా, నాకొక్క మాట చెప్పకుండా నీ ఇష్టానికి నువ్వు ఎలా ఆ డబ్బుల్ని వాడుకుంటావు, ఆ డబ్బులు నీ ఒక్కడవే అనుకుంటున్నావా, బాలుగాడు ఇంతెలా అవమానం చేస్తున్నాడు, అయినా సరే నీకు బుద్ధుందా, బుద్ధి జ్ఞానం లేదు, అసలు నువ్వు ఎలాంటి పిచ్చి వేషాలు వేస్తావని ఎలాంటి పని చేస్తావని అస్సలు అనుకోలేదు, ఆయన ఏమన్నా నీ డబ్బులు అనుకుంటున్నావా, నువ్వేంటే మీ నాన్న పంపించాడా, జైల్లో ఉండి మీ నాన్న నీకు 25 లక్షలు పంపించాడంటే నేను పిచ్చిదాన్ని, నేను వెర్రిదాన్ని, నేను నమ్మేశాను చూడు, నిజంగా
పిచ్చిదాన్ని వెర్రిదాన్ని అంటూ ఇంకా ఎంతగానో బాధపడుతూ ఇంకా ప్రభావతి అయితే ఏడుస్తూ ఉంటుంది. ప్రభ అని చెప్పి సత్యం అంటాడు, నేను వీడిని ఎంతలా నమ్మానండి, ఎంతలా వీడిని ప్రేమించాను, ఏ కొడుకుని కూడా ఇంతలా గారాబం చేయలేదు. వీడు ఎన్ని తప్పులు చేసినా కానీ నేను భరిస్తూనే ఉన్నాను. వీడు నాకు పరువు తీస్తున్నా, నలుగురిలో నన్ను నవ్వుల పాలు చేస్తున్నా, ఇంట్లో వాళ్ళందరి ముందు ఒక దోషిగా చూసిన వీడి భార్య కోసం ఇంటిని తాకట్టు పెట్టాను. వీడి కోసం దొంగతనం చేశాను. నగలు దొంగతనం చేసి ఇచ్చి వీడి కోసం నగలు దొంగతనం చేశాను. అందరితో నింద పడేటట్టు చేశాను. నా కోడలు విషయంలో నా కోడలు గురించి కూడా ఆలోచించకుండా ఇన్ని తప్పులు చేశాను. కానీ వీడు ఏం చేశాడో చూసారా? వీడు 45 లక్షలు తీసుకుని వాళ్ళ ఆవిడ పుట్టింటి నుంచి తీసుకొచ్చింది అని చెప్పి చెప్పుకొచ్చాడు. చెప్పుకురావడమే కాదు, నాకు ఒక్క మాట అంటే ఒక్క మాట అయినా చెప్పలేదు. ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు. అలాంటి తప్పుడు నేను ఏ రకంగా వీడిని నమ్మాలండి? వీడు నన్ను ఎంత మోసం చేస్తాడని అనుకోలేదండి. వీడు ఎంత దారుణంగా నన్ను మోసం చేసి నన్ను ఎంత దిగజారిపోయేటట్టుగా చేస్తాడని కలలో కూడా అనుకోలేదు అని ఇంకా ప్రభావతి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. బాధపడుతూ ఉండేసరికి అది కాదు ప్రభా అనగానే, లేదండి, నిజంగా వీడిని నమ్మి నేను పెద్ద పొరపాటు చేశానని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నేను చేసిన తప్పేంటో నాకు ఇప్పుడే బాగా తెలుస్తుంది అని చెప్పి ఇంకా ప్రభావతి ఏడుస్తూ ఉంటుంది. అది కాదమ్మా, నీకు చెప్తే అని చెప్పాను కానీ నాకు చెప్తే ఏంట్రా అంటే, నాకు చెప్పడం వల్ల నీకు ఎంత కష్టం వస్తుందో అనుకున్నావా, లేక నాకు చెప్పడం వల్ల నువ్వు ప్రాబ్లంలో పడిపోతావు అనుకున్నావా? అసలు ఏమనుకున్నావు? ఏం చేస్తున్నావు? అసలు ఇదంతా ఏంటి చెప్పు. నాకొక మాట చెప్పే పని లేదా? అయినా అవి నలుగురు పిల్లల డబ్బులురా. అప్పుడు మీనాని చేసుకుంటాను అని చెప్పేసరికి ఇంత నమ్మితే వీడు ఎంత మోసం చేశాడో చూసారా అంటూ ప్రభావతి ఏడ్చేసేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాక మనోజు వీళ్ళంతా కూడా తలదించుకుంటారు. అమ్మా అమ్మా అంటూ ఇంకా కాళ్ళు పట్టుకునేసరికి నువ్వు నన్ను కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతున్నావా? ఎందుకురా? ఇంత మోసం చేసిన తర్వాత, ఇంతలా మోసం చేసిన తర్వాత మళ్ళీ నన్ను ఎలా క్షమించమని అడుగుతున్నావు? నిన్ను నేను ఎలా నమ్ముతాను అని అనుకున్నావు? ఎప్పటికీ నిన్ను నమ్మే ప్రసక్తి లేదు. నేను ఎప్పటికీ నిన్ను నమ్మనంటే నమ్మను అంటూ ప్రభావతి కాస్త చాలా కోపంగానే ఆ ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మ ప్లీజ్ అమ్మా, నువ్వు నమ్మకపోతే నాకు ఎవరూ నమ్మరమ్మా అంటూ ఇంకా బ్రతిమాలుతున్నా కానీ లేదు నేను నిన్ను నమ్మలేనురా, వదిలేసే. నా నమ్మకంతో నీకేం పనుంది? అయినా నాతో నీకేం అవసరం ఉంది? నీ భార్య చెప్పినట్టే నువ్వు చెయ్యిరా. నీ భార్య చెప్పినట్టే నువ్వు చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. నీ భార్య చెప్పినట్టే నీ భార్య అడుగుజాడల్లో నడవరా, ఏ గొడవ ఉండదు అని ప్రభావతి వెళ్ళబోయేసరికి అది కాదు ప్రభా అని చెప్పాను కానీ, వద్దండి, ఇన్ని రోజులు నువ్వు చెప్తున్నా కానీ, మీరు ఎంతలా చెప్తున్నా కానీ నేను వినిపించుకోలేదండి. కానీ ఇప్పుడు వీడేంటో, వీడి మనస్తత్వం ఏంటో, వీడు నన్ను ఎంతలా మోసం చేశాడో ఇప్పుడు నాకు తెలుస్తుందండి అంటూ ప్రభావతి కాస్త ఇంకా కోపంగా వెళ్ళిపోయేసరికి, నాన్న నువ్వైనా చెప్పు నాన్న అని చెప్పాను కానీ నేనేం చెప్పలేనురా. ఎప్పుడు కూడా నిన్ను సమర్థించే మీ అమ్మే నిన్ను సమర్థించకుండా ఈ రకంగా మాట్లాడిందంటే మీ అమ్మ మనసు ఎంతలా గాయపడిందో నాకు ఇప్పుడు అర్థమవుతుందిరా. నేను మీ అమ్మకు చెప్పేస్తే మీ అమ్మ వినిపించుకునే రకం కాదు. ఎప్పుడు కూడా నువ్వు మీ అమ్మ గురించి ఆలోచించేవాడివి. ఇద్దరికిద్దరూ స్వార్థంగా ఉండేవారు. కానీ ఇప్పుడు మాత్రం నిస్వార్థం లేకుండా ఏ రకంగా మాట్లాడుతున్నారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. వదిలేసండ్రా, మీ అమ్మకు ఎప్పుడు కోపం తగ్గితే అప్పుడే కోపం తగ్గుతుంది. అప్పటి వరకు మీ అమ్మ జోలికి వెళ్ళకు, ఉంటాను అని చెప్పి ఇంకా అక్కడి నుంచి సత్యం కాస్త పైకి వెళ్ళిపోతాడు. తప్పు చేశాను రోహిణి, నీ మాట విని మొదటిసారి తప్పు చేశాను. ఇప్పటి వరకు నువ్వు నాకు ఏ విషయంలో ఏ సలహా ఇచ్చినా కరెక్ట్గానే ఉండేది. కానీ ఈ సలహా అస్సలు పనిచేయలేదు. మా అమ్మ నన్ను ఒక మోసగాడిలా చూస్తుంది. ఎవరు నన్ను మోసగాడిలో చూసినా, నువ్వు అడుక్కునేవాడివి, నువ్వు పార్కులో పడుకునేవాడివి, దొంగవి అంటూ ఎన్నిసార్లు మాట్లాడినా నాకు పెద్దగా బాధ అనిపించలేదు. కానీ మా అమ్మ కూడా నన్ను అదే మాటని, నన్ను ఇబ్బంది పెట్టింది అని
నేను బాధపడే పరిస్థితి వచ్చిన తర్వాత మాత్రం నాకు నిజంగా చాలా గిల్టీగా అనిపిస్తుంది. మా అమ్మ నన్ను మోసం చేసినోళ్ళ చూస్తుంటే నా ప్రాణం తీసుకోవాలనిపిస్తుంది అంటూ మనోజ్ కాస్త వెళ్ళిపోతాడు. మరి ఇప్పుడు ప్రభావతి మారుతుందా, లేక ఇదే మారటంతో బాలుని దగ్గరికి తీసుకుంటుందా? చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.